షాద్ నగర్ వైపు ఉన్న మన స్వర్గసీమ వెంచర్లో ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు. ఒక్కసారి విజిట్ చేయండి. చెప్పిందంతా ఆల్ థింగ్స్ ఆల్ గుడ్స్ ఓకే. అయితే మద్రాసులో ఉన్న ఎల్ఐసి బిల్డింగ్ మీ అండర్ లో లేదన్నమాట. మరీ అంత పెద్ద బిల్డింగ్ నా అధీనంలో ఉంటే బాగుండదని రీసెంట్ గా మా మమ్మీ అమ్మేశారు. నేను చాలా హోటల్ అమ్మేసినట్లుగా. బై నేను ఆంధ్ర గవర్నమెంట్ కు అప్పించినట్లుగా మీరు కూడా ఏ అరేబియా దేశానికైనా అప్పించారా? నో నో నో, నా ఆస్తైనా నా అందమైనా మొత్తం అంతా నా భర్తకే చెందాలని చాలా భద్రంగా దాచుకున్నాను. నా కోసం అన్ని దాచి దాచి ఉంచినందుకు మెనీ మెనీ థ్యాంక్స్. ఎన్ని దాచుంచినా విశాఖపట్నం హార్బర్ మాత్రం అమ్మకి తప్పింది కాదు బాబు. విశాఖపట్నం హార్బర్ కూడా మీదేనా? అవునండి, ఆ హార్బరు, అందులోని ఓడలు, ఆ సముద్రం, ఆ ఇసుక అన్ని మావేనండి. ఒకసారి ఇంగ్లాండ్ రాని మా ఇంటికి వచ్చేసి మా తాతగారు ఆ సముద్రాన్ని గవర్నమెంట్ కి అమ్మేసేసి ఆవిడ్ని ఓదార్చారన్నమాట. అన్ని పోయినా పెద్దాపురాన్ని మా అమ్మగారికి నారిళ్ళు అలాగే ఉన్నాయి బాబు. అదేనండి, మంచాల మీదకి పరుపులు చేస్తే బిజినెస్. వీళ్ళ మాటలు చూస్తుంటే వీళ్ళు నీలాంటి కేసులాగే ఉన్నారే. ఎంత లేదు అనుకున్నా 5 కోట్లు గ్యారంటీ. ఓకే ఓకే. మీ పిఏ ఏమంటున్నాడు? మరేం లేదు, మన పెళ్లికి ఎంత తొందరలో ముహూర్తం పెడితే అంత మంచిది అంటున్నారు. నాకు అంతకంటే తొందరగా. అయితే మనం రేపే వచ్చి అన్ని విషయాలు తేల్చేసుకుంటాం. రేపొద్దు, రేపు మా అమ్మగారు వచ్చేస్తారు. వాట్, మీ అమ్మగారా? అదేనండి, మా స్మాల్ మేడమ్ గారి పెద్దమ్మ గారు రేపు లండన్ నుంచి రావచ్చుదని. ఏమండి, అసలే మంది లవ్ మ్యారేజ్ కదా. కావాలంటే ఇవాళ రాత్రి ఎంతవరకైనా ఉండి ఈ విషయం తేల్చుకోండి. ఓకే 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 మేడం. ఆలస్యం అయితే మా ఓనర్ రేపెట్టేస్తాడు. అదే అదే మా బట్టల పేరు ఓనర్. లేకపోతే అయిపోతాడు. రేపు సాయంత్రం మన పార్క్ లో కలుసుకుందామా? మేము ఏం పాపం చేశామరా ఇంత తొందరపడ్డాం? చాటుగా పెళ్లి చేసుకురావాల్సిన అవసరం వచ్చింది. ఇద్దరు పెళ్లిళ్ళు ఎంతో ఘనంగా చేద్దామని ముచ్చట పడినందుకు శాపం తగిలింది. మా కళ్ళ ముందు కోడల మెళ్ళలో 3 ముళ్ళు వేయటం చూసే అదృష్టం లేకపోయింది. చెల్లెలి పెళ్లి విషయంలో జరిగిన అన్యాయానికి మీరంతా కుంగిపోయి ఉన్న సమయంలో నా పెళ్లి జరిపించమని అడగడం న్యాయం కాదనిపించింది. అన్నయ్య మనసు బాధ పెట్టడం ఇష్టం లేక నేనే పెళ్లి చేసుకుని వచ్చేశాను. అన్నయ్యని అంత బాగా అర్థం చేస్తున్నావు అనమాట. అయినా నా పెళ్లి జరగకపోవడానికి నీ పెళ్లికి సంబంధం ఏంటి? ఊరుకోరాదా, జరిగిపోయిన దాని గురించి ఇప్పుడు ఎందుకు? పైకి రామా. తమ్ముడు, నువ్వు చెప్పదలుచుకుంది ఏదైనా సూటిగా చెప్పడం అలవాటు చేసుకో. అంతేగాని డొంక తిరుగుడుగా చెప్తే లేనిపోని అపోహలు తలెత్తుతాయి. నేను ఎప్పుడూ నీ యోగక్షేమాన్ని కోరుకునేవాడిని. నువ్వు కోరుకున్న అమ్మాయిని చేసుకోవడంలో నా అభ్యంతరం ఏమీ లేదు. అభ్యంతరం ఉంటుంది. నీ మరదలు నా కూతురని తెలిస్తే నీకు అభ్యంతరం ఉంటుంది. అందుకే నేను ఇంతకాలం ఈ విషయం దాచాను. ఇందులో నీ తమ్ముడు తప్పేమీ లేదు. లోగడ నీకు నాకు అనవసరంగా విభేదాలు వచ్చాయి. ఇప్పుడు బంధుత్వం ఏర్పడింది కనుక నువ్వు అవన్నీ మర్చిపోవాలి. నా కూతురు అత్తారింట్లో కాపురం చేయడం చూడాలని ముచ్చటపడి వచ్చాను. కొన్నాళ్ళు నేను ఇక్కడే ఉంటాను. నువ్వు ఇక్కడ ఉండడం నాకేం అభ్యంతరం లేదు. కానీ కోటలో పాగా వేశాననుకో, కుక్కను అందలమెక్కిస్తే కుచ్చులన్నీ కొరక్క మానదని నీ కుతంత్రాలు ఇక్కడ సాగిస్తే మాత్రం ఊరుకోను. నేను నీ ఇంటికి రాలేదు మిస్టర్, నా అల్లుడింటికి వచ్చాను. ఇక్కడ నేనేం చేసినా నా మీద నీ అధికారం చెల్లదు. నువ్వు నాకు అడ్డు రాలేవు. నీ కోరలు ఎలా పీకాలో నాకు తెలుసు. బీ కేర్ఫుల్. నా అమెరికా టైప్ లో అర్జెంట్ గా ప్రేమించేసుకున్నా, ఇండియా టైప్ లో హాయిగా పాటలు పాడేసుకున్నావు. ఇక ఆంధ్ర టైప్ లో పెళ్లి ఒకటే జరగాలి. రాత్రి మా మమ్మీతో ఫోన్ లో మాట్లాడాను. ఆవిడేమో అరేబియా రాజు బంధువుతో నా పెళ్లి ఫిక్స్ చేశారట. మరి నువ్వేమన్నావు? నేనైతే మా డాడీ
అమెరికా ప్రెసిడెంట్ వాళ్ళ తాలూకా అమ్మాయితో పెళ్లి ఫిక్స్ చేశా అంట. మీరే ఉన్నారు చిచ్చి పొమ్మన్నాను. మా మమ్మీ లండన్ నుంచి వచ్చినప్పుడు మన పెళ్లి జరిగిపోవాలి. అవును, మా డాడీ అమెరికా నుంచి వచ్చేలాగా మన పెళ్లి జరిగిపోవాలి. ఏమండి మీ ఆస్తంతా మీ పేరే ఉంది కదా? యా. అవును, నీ ఆస్తంతా నీ పేరే ఉంది కదా? యా. అయితే రేపే మన పెళ్లి. యా 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 యా. హలో, నువ్వేనా మీ అన్నయ్య ప్రిన్సిపల్స్ కోసం నీ ప్రేమను త్యాగం చేసింది? ఎందుకు అలా చేశావు? ముందతన్ని చేసుకోవాలని నువ్వు తాతాలాడావనుకుంటాను. తీరా అతను కాదనేసరికి పెళ్లి చేసుకుని శబదం చేసింది. ఎందుకమ్మా అలా కొరకొరగా చూస్తున్నావు? హాయిగా ఎవరినో ఒకరిని కట్టుకొని సుఖపడక ఎందుకొచ్చిన త్యాగం? ఎవరి కోసం చేస్తున్నట్టు? ఉన్న మాట అంటే ఉలుకెక్కువంటారు. ఇదే ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. షీ ఇస్ కరెక్ట్. ఈ ఇంట్లో ఒక దేవుడున్నాడు. హలో, నువ్వేనా మీ అన్నయ్య ప్రిన్సిపల్స్ కోసం నీ ప్రేమను త్యాగం చేసింది? ఎందుకు అలా చేశావు? ముందతన్ని చేసుకోవాలని నువ్వు తాతాలాడావనుకుంటాను. తీరా అతను కాదనేసరికి పెళ్లి చేసుకుని శబదం చేసింది. ఎందుకమ్మా అలా కొరకొరగా చూస్తున్నావు? హాయిగా ఎవరినో ఒకరిని కట్టుకొని సుఖపడక ఎందుకొచ్చిన త్యాగం? ఎవరి కోసం చేస్తున్నట్టు? ఉన్న మాట అంటే ఉలుకెక్కువంటారు. ఇదే ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. షీ ఇస్ కరెక్ట్. ఈ ఇంట్లో ఒక దేవుడున్నాడు. ఆ దేవుడి కోసం ఏమైనా చేసే చెల్లెలుంది. అనుక్షణం ఆరాధించే భార్య ఉంది. కొడుకు గొప్పతనాన్ని చూసి ఆ తరం వాళ్ళైనా అర్థం చేసుకుని పొంగిపోయే తల్లిదండ్రులున్నారు. ఇందరు దేవతలు ఇంట్లో ఉన్నంత కాలం పూజించడం నేర్చుకో. అది చేత కాని వాడికి దేవాలయంలో ఉండే అర్హత లేదు. నడవండి బయటికి. నువ్వెవరు మమ్మల్ని శాసించడానికి? ఇంట్లో నీకెంత అధికారం ఉందో నాకు అంతే అధికారం ఉంది. అధికారాలు ఉంటే చాలు, సభ్యత సంస్కారాలు ఉండాలి. ఈ ఇంటి ఇలవేలుపుగా భావించే ఆడబడుచుని కంట తడిపెట్టించే వారికి ఇంట్లో స్థానం లేదు. కన్న తండ్రి గౌరవాన్ని కాలరాచి అత్తవారింటి పరిగెత్తుకొచ్చిన దానివి. సభ్యత సంస్కారాల గురించి నువ్వేం చెప్పక్కర్లా. కొత్తగా కాపురానికి వచ్చిన దానివి. అత్తవారింట అణకుగా ఉండాలనే ఇంగిత జ్ఞానం లేని దానివి. ఎవరంట చూసుకుని తోటగోళ్ళని ఆడబిడ్డని ఎదురించి మాట్లాడుతున్నావు. తండ్రి ఆసరా చూసుకుని నోటికొచ్చినట్టు మాట్లాడితే జరిగిన దానికి నువ్వు మీ నాన్న క్షమాపణ చెప్పుకోవాలి. లేకపోతే తక్షణం ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. తొందరపడకమ్మా. వాళ్ళు ఎంత అసహ్యంగా ప్రవర్తించినా తమ్ముడు ఇంట్లో లేనప్పుడు బయటకు పంపించడం మంచిది కాదు. మనమే అలాగూ సర్దుకుపోవాలి. వెళ్ళండి, లోపలికి వెళ్ళండి. చూడు మిస్టర్, నా తమ్ముడు ఇప్పుడు ఇక్కడ ఉండుంటే నీ సంగతి అటో ఇటో తేల్చుండేవాణ్ణి. నీ శవాన్ని బయటకు పంపేవాణ్ణి. ఆవేశపడకు విజయ్. ఇక్కడికి వచ్చిన రోజునే చెప్పాను నువ్వు నన్నేమీ చేయలేవని. అయినా ఇప్పుడే ఏమైంది? ముందుంది మొసళ్ల పండగ. ఎవరి సత్తా ఎంతుందో అప్పుడు తెలుసుకుందాం. ఈ కళ్ళద్దాలు మన ఫేస్ సూట్ అయినా బాగానే ఉంది. ఎక్కడ పెట్టా? అద్దెకి తెచ్చానులే. అంతా రెడీ అయినా? రెడీ అవుతుంది. ఇంకా రెడీ కాలేదా? సాయంత్రం కల్లా ఫస్ట్ క్లాస్ సూట్ రెడీ చేయమని అప్పర్ కవర్ చేశానే. ఈ వేళతో మన జాతకం మారిపోతుంది. రేపటి నుంచి అంతా చిల్లరే. కమాన్ కమాన్. ముందు చొక్కా వేసుకో, ఈలో ప్యాంట్ రెడీ చేస్తాను. బాగున్నట్టుదే. వెంకటస్వామి, నీ దగ్గరున్న అన్ని చీరల్లోకి ఖరీదైన పట్టు చీర రెడీ చేయమన్నాను. చేసావా? చీర ఎప్పుడు కట్టునేది కదమ్మా. ఈసారికి అప్పలసమా ఈ దొరసని డ్రెస్ తీసుకో. ఇదిగో నెత్తి మీద పెట్టినది కూడా ఉంది. ముందు చేసుకో, అది రెడీ చేస్తాను. ఆలస్యం చేయకు, నా జాతకమే మారిపోతుంది. త్వరగా రెడీ చేయి. ఏంటో దాని జాతకం ఈడి జాతకం. కేవలం నా బట్టల్లోని వీళ్ళ జాతకం అంతా ఉన్నట్టు తెక్కంగా పడిపోతున్నారు. వీటిల్లోనే అంత మార్చం ఉంటే నా జాతకం ఎట్టేందుకు పెడుతుంది? నువ్వు కానీ త్వరగా రెడీ రెడీ. తల మీద పెట్టండి. ఇవ్వు. జాగ్రత్తమ్మా. ఇచ్చారా? జాతకం మారిపోతుంది. ఏమనుకున్నావు? ఓకే, మళ్ళీ నేను పెళ్ళవగానే కలుస్తాను. మరి నా బాకీ పెళ్ళవగానే తీర్చేస్తానుగా. వస్తాను. ఓకే.
మరి నా బాకీ పెళ్ళి అయిన తర్వాత తీర్చేస్తానుగా. రేపటి నుంచి ఆమెకున్న 5 కోట్లకి నేనే మొగుణ్ణి. రేపటి నుంచి ఆయనకున్న 500 కోట్లకి నేనే యజమానురాల్ని. నా 10 లక్షల మాట మర్చిపోతే అమ్మమ్మ. చూసావా మనం జమీందారు సిద్ధాపురం. ఎప్పటికైనా తెలుస్తామని జాతర. ఈ నా భర్త జమీందారు జెండాపూర్. జమీందారు జెండాపూర్. జెండాపూర్ పెండా కూడా వీడు ఫ్యాక్టరీలో పనిచేసి కూలోడు. ఇదిగో నా భర్త గురించి చెడుగా మాట్లాడితే ఊరుకోరా. యాలేదు ఈలేదు. ఇది పిల్ల జమీందారు అంటే పెద్దాపూర్ అనుకుంటున్నావా? దీని అసలు పేరు అప్పల్లాసమ్మ. దగ్గర వరకు పని తీసుకోలేదు, వంకాయ పులుసు లేదు. అందాక ఎందుకు మీరిద్దరు వేసుకున్న బట్టలు మా లాంటిని చెరువు తెచ్చుకున్నా. చెట్టప్ప ఈ సమస్యలు ఎట్లారా? నువ్వు 56 రూపాయలు, నువ్వు 36 రూపాయలు బాకీ కొట్టి చాలక నన్నే చెట్టప్ప అంటారా? ముందు బట్టలే పని. నువ్వే నన్ను మోసం చేస్తావు. మీ ఇద్దరు సెటప్ అయిపోండి. మీ ఇద్దరు అత్యాశకు పోయి ఒకళ్ళు మోసం చేసుకున్నారు. గంతకు తగ్గ బొంద దొరికింది. జరిగిందంతా మీ మంచిగా అనుకుని ఇక కొట్టుకోకుండా హాయిగా సంసారం చేసుకోండి. జీతానికి వచ్చారా పద. కొన్నిటికి మాత్రం నవ్వుతావా? అల్లుడు, నువ్వు శ్యామల ఈ ఇంట్లో నుంచి వేరుబడి విడిగా ఉండటానికి కట్టించుకోవాలనుకుంటున్న ఇంటి ప్లాన్ మా శ్యామల టేస్ట్ కు తగ్గట్టు వేయించా. ఏమంటావు? బాగుంది కదా? అల్లుడు, ఇది మనం కొత్తగా ప్రారంభించబోయే ఫ్యాక్టరీ కన్స్ట్రక్షన్ ప్లాన్. నువ్వు అంటే చాలు, తక్కినవని నేను చూసుకుంటాను. మిస్టర్ రంగారావు, నువ్వు ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి అన్నదమ్ముల మధ్య విషబీజాలు చల్లుతూనే ఉన్నావు. తిన్నింటి వాసాలు లెక్క పెట్టినట్టు మా ఇంట్లో చేరి మా ఇంటిని 2గా విడదీయాలనుకున్న నీచుడివి. ఒక్క క్షణం కూడా నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు. అన్నయ్య, అనవసరంగా తొందరపడుతున్నావు. ఆయన నా మామగారి సంగతి మర్చిపోయి మాట్లాడుతున్నావు. లేదు, ఆయన మర్యాదని ఆయనే దక్కించుకోలేకపోయాడు. గుళ్ళో అడుగు పెట్టగానే దీపాన్ని ఆర్పేసినట్టు రాగానే అన్నదమ్ముళ్ళు విడదీయాలని చూసేవాడిని ఏమనాలి? నువ్వు ఆయన అన్నదానికల్లా తాళం వేస్తావు నాకు తెలుసు. ఎవరైనా తాళం వేస్తున్నది? ఎవరి చెప్పు చేతిలో ఉన్నారో ఒక్కసారి వెనక తిరిగి ఆలోచించు. మానాభిమానాలు ఉన్నవాడెవడు మామగారి దుర్బుద్ధిని సమర్థించరు. పెద్ద చిన్న తారతమ్యం తెలుసుకుని మాట్లాడు. చూడు తమ్ముడు, మనం ఏ అరుమరికలు లేకుండా కలిసిమెలిసి ఉన్నాం. నా మీద కక్షతో మన ఇద్దరి మధ్య విభేదాలు పెంచాలని చూస్తున్నాడు. అందుకే ఇక్కడి నుంచి వెళ్ళిపోమంటున్నాను. నేను ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి అందరూ కళ్ళలో నిప్పులు పోసుకోవడమే కాక ఇప్పుడు మా నాన్న అవమానిస్తారా? రానా, మనం ఇక్కడ ఒక క్షణం కూడా ఉండడానికి వీలేదు. ఆ మాట నా నోటి మీదుగా అంటే ఎక్కడ మీ సంసారం చెడిపోతుందేమోనని ఇంతకాలం వీళ్ళు చేస్తున్న అవమానాలు భరించి ఊరుకున్నాను. ఇప్పుడు ఒక్క మాటతో నువ్వు నా గౌరవం నిలబెట్టావు. ఇంకా ఇక్కడ పడి ఉండటానికి మనం గతి లేని వాళ్ళం కాము. పోదాం పద. శ్యామల, ఆవేశంలో మాట అనుకున్నా ఇల్లు వదిలిపెట్టి పోవడం, ఇంటి గౌరవాన్ని మంట కలపడమే. తొందరపడకమ్మా. జైలుకెళ్ళొచ్చిన వాడు ఇంటి పెత్తనం చెలాయిస్తున్నాడంటే ఈ ఇంటికి ఎంత గౌరవం ఉందో అందరికీ తెలుసు. నోటికి వచ్చినట్లు మాట్లాడుకో. లక్ష్మి, మీరేమన్నా మీ నోరు మూసుకొని పడుండాల్సిందే తప్ప మేము మాత్రం మిమ్మల్ని ఒక్క మాట కూడా అనకూడదు. ఏమండి, నేను మా నాన్నగారితో వెళ్తున్నాను. అభిమానం ఉన్నవారైతే మీరు ఇక్కడ ఉండకూడదు, నాతో రండి. ఇంత దూరం ఎలాగో వచ్చింది కాబట్టి చెప్తున్నాను. మనం చేస్తున్న బిజినెస్ పద్ధతి నాకు నచ్చలేదు. మీ ఆశయాలు మీకు గొప్ప అయితే అవ్వచ్చు, వాడితో నేను ఏకీభవించాను. కష్టపడేది మనం. వర్కర్ల జీతాలు బోనస్లతో పాటు లాభాలు పంచి ఇచ్చే విధానం నాకు కిట్టదు. మీ ప్రిన్సిపల్స్ కు మీరు కట్టుబడి ఉంటే ఉండండి. నేను మా మామగారి సహాయంతో కొత్త వ్యాపారాన్ని ప్రారంభించదలుచుకున్నాను. న్యాయంగా నాకు రావాల్సిన వేట నాకు పంచివ్వండి. పదండి. బాబు, జెంట్లమెన్, ప్రభుత్వ నిర్ణయం ప్రకారం ఈ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశాం. మిస్టర్ శ్రీధర్రావు, ధనంజయరావు, కోటేశ్వరరావు, భీమేశ్వరరావు ప్రభుత్వ సహకారంతో నడిపిన పారిశ్రామిక సంస్థలు అపార నష్టం వచ్చినందువల్ల దానిని మూసివేయడం జరిగింది. దానివల్ల ఎందరో వర్కర్లు నిరుద్యోగులైనారు. ప్రభుత్వం ఆ సంస్థలను సిక్ యూనిట్ గా పరిగణించింది. ప్రముఖ పారిశ్రామికవేత్త మిస్టర్ విజయ్ ఆ సంస్థను సమర్థవంతంగా నిర్వహించడానికి ముందుకొచ్చారు. ప్రభుత్వం ఆ బాధ్యతను విజయ్కి అప్పగించడానికి నిర్ణయించింది. ఇది ప్రభుత్వం అనాలోచిత విధానాన్ని నిదర్శనం.
మేము పారిశ్రామిక రంగంలో కాకలు తీరిన వాళ్ళం. మా సంస్థలు నిర్వహించే అర్హత సమర్థత ఈ విజయ్కి లేదు. అసలు ఈ విజయ్ మా వర్కర్లను మభ్యపెట్టి తన ఫ్యాక్టరీలో చేర్చుకోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. అందుకు ప్రభుత్వం ఇతని మీద తగిన చర్య తీసుకోవాలి. వచ్చిన నష్టాన్ని రైట్ ఆఫ్ చేసి మళ్ళీ కొత్త రుణాలను మంజూరు చేస్తే మా సంస్థలు మేమే నిర్వహిస్తాం. మీరు ఇదివరలో ప్రభుత్వం నుంచి తీసుకున్న రుణాన్ని చెల్లించలేదు. ఈ స్థితిలో కొత్త రుణాన్ని శాంక్షన్ చేయడం సాధ్యం కాదు. యు ఆర్ ఫెయిల్డ్ వన్స్. యువర్ క్లెయిమ్ షెల్ నాట్ బి ఎంటర్టైన్డ్. ప్రభుత్వం నుంచి అదనపు రుణాన్ని కోరకుండానే వర్కర్ల సహకారంతో సమర్థవంతంగా నడిపించగలని హామీ ఇస్తున్నాను. అది ఒట్టి బూటకం. వర్కర్లకు వాటా ఇస్తామని ఆశపెట్టి సహకారాన్ని తీసుకోవటం వాళ్ళని మోసగించడమే. అసలు ఇది పారిశ్రామిక విధానానికే గొడ్డలు పెట్టని ప్రభుత్వం గుర్తించాలి. అదే ఈనాడు పారిశ్రామికవేత్తల్లో పాతుకుపోయిన నియంతృత్వం. వర్కర్లు మట్టి బొమ్మలు కారు, మనుషులు. వాళ్ళను అణిచివేయాలనుకోవడం రాజయుగం నాటి మనస్తత్వం. ఆ కాలం మారిపోయింది. ఆ యుగం అంతరించింది. ఈనాడు పారిశ్రామిక అభ్యుదయాన్ని కోరుకునే ప్రతి ధనికుడు వర్కర్ల సంక్షేమానికి ప్రాధాన్యం ఇవ్వాలి. సాంఘికంగా ఆర్థికంగా వాళ్ళకు అన్ని సౌకర్యాలు